సో మళ్ళీ ఒకసారి ఇంకొక సెకండ్ ట్రైల్ వేద్దాం విత్ మైక్ అండ్ వితౌట్ మైక్. ఓకే, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రామా క్వీన్. మై నేమ్ ఈజ్ రాజీ. సో ఇవాల్టి వీడియోలో విత్ మైక్ వితౌట్ మైక్ వాయిస్ వేరియేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ మైక్ నేను నిన్ననే ఆర్డర్ చేసిన, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ కోసం పెట్టాను ఈ వీడియో, స్పాన్సర్షిప్ అయితే కాదు. లెట్స్ ఓపెన్ ద మైక్. సో ఇది డ్యూయల్ ఛానల్ మైక్, ఈ మధ్యలోది మెయిన్ చిప్. సో ఇది చూడ్డానికి ఇట్లా ఉందన్నమాట. సో ఓసారి ఇట్లా కాదు, దీన్ని కనెక్ట్ చేసుకొని వస్తా. హాయ్. సో ఫైనల్గా నేను నా మైక్ కనెక్ట్ చేసా, దాంట్లోనే మాట్లాడుతున్నాను. సో యూ కెన్ సీ హౌ లౌడ్ మై వాయిస్ ఇస్. సో మైక్ లేకుండా ఒకసారి నేను మాట్లాడతాను, లెట్స్ సీ. సో ఇది ఇప్పుడు నేను మైక్ లేకుండా మాట్లాడుతున్నా. సో మైక్ లేదు, సెట్టింగ్స్ లేవు, ఫిల్టర్స్ లేవు, అసలు ఏం లేవు, జస్ట్ ప్లెయిన్గా మాట్లాడుతున్నా. అండ్ నా ఫోన్ ఈజ్ 16 Pro Max. మళ్ళీ మీ ఫోన్ బాగాలేదు అంటారేమో. లెట్స్ స్విచ్ బ్యాక్ టు మైక్. సో బ్యాక్ టు మైక్, ఇదన్నమాట డిఫరెన్స్. సో మైక్లో నా వాయిస్ చాలా లౌడ్గా క్లియర్గా వస్తుంది. మైక్ లేకపోతే కొంచెం నార్మల్గా మనం ఇంట్లో మాట్లాడుకున్నట్టే కొంచెం అట్లా వస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు దాన్ని ఎడిట్ చేస్తే మళ్ళీ వాయిస్ క్లారిటీ పోతుంది, కొంచెం నాయిసెస్ ఎక్కువ అవుతాయి. ఈ మైక్లో 2 ఛానల్స్ ఇచ్చారు. దిస్ ఈజ్ ద సెకండ్ వన్. ఇఫ్ మీ టీంలో ఇద్దరు ఉన్నారు, సో ఇద్దరు మాట్లాడినా కూడా రికార్డ్ అవ్వాలి ఒకే ఫోన్లో అంటే, సో యూ కెన్ యూజ్ దిస్ వన్ అనమాట ఫర్ అదర్ పర్సన్. సో దిస్ ఈజ్ గుడ్. వన్స్ యూజ్ చేశాక ఎలా ఉంది అనేది ఒక చిన్న రీల్లో చెప్తాను. సో మళ్ళీ ఒకసారి ఇంకొక సెకండ్ ట్రైల్ వేద్దాం విత్ మైక్ అండ్ వితౌట్ మైక్. ఓకే, సో దిస్ ఈజ్ విత్ మైక్. I think you can hear, right? My voice is very loud and clear. So mic lekunda chuddam. This is without mic, second trial. Just meeku inkokasari experience avvadaniki with mic without mic enta difference untundani. So నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను ఇప్పుడు కూడా, నో సెట్టింగ్స్, నో వాయిస్ ఫిల్టర్స్, నథింగ్, ఏం లేకుండా జస్ట్ ప్లెయిన్గా మాట్లాడుతున్నాను వితౌట్ మైక్. అండ్ ఫోన్ కూడా బాగా పనిచేస్తుంది. దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ విత్ మై ఫోన్ ఆడియో. So this is how it is. So let's switch back to mic for the second time. బ్యాక్ టు మైక్. ఈ 2 ట్రయల్స్ వేసినా కదా, విత్ మైక్ వితౌట్ మైక్. సో దీంతో మీకు అర్థమై ఉండాలి ఈ మైక్ ఎట్లుంది, ఎట్లా పనిచేస్తుంది అని. మీరు కూడా ఇండివిజువల్ ఛానల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిళ్ళు, మీకు కూడా ఓన్ స్క్రిప్ట్లు ఉన్నాయి అంటే యూ జస్ట్ గో ఫర్ మైక్. ఇదంతా పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు, ఇది జస్ట్ నార్మల్ చిన్న మైక్, చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది. కానీ చాలా ఎఫర్ట్స్ మీరు సేవ్ చేయగలుగుతారు వాల్యూమ్ పెంచడంలో పెట్టే ఎఫర్ట్స్, వాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్లు, ఇవన్నీ చేసే ఎఫర్ట్స్ అన్నీ మీరు సేవ్ చేసుకోగలుగుతారు. ఇట్స్ వెరీ ఈజీ టు యూస్ అండ్ ఆల్సో వెరీ ఎఫెక్టివ్, రైట్? This is not a sponsored video. I'm just sharing my experience out of excitement that I purchased a new mic. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.